ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. మనం అనుకుంటున్నాము భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, కొండలు, చెట్లు, నదులు, సముద్రాలు, మేఘాలు, ఇవన్నీ నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ కూడా ప్రకృతి అని మనం అనుకుంటున్నాము. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 7వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్తా ఉన్నారు, వీటితో పాటుగా మనిషి శరీరంలో ఉండే మనస్సు, బుద్ధి, అహంకారము అనే భావాలు కూడా ప్రకృతి సంబంధమైనవే. 8 రకాలుగా ఉంటుంది ఈ ప్రకృతి అని ఆయన చెప్పాడు. భూమి రాపో నలో ఖం మనో బుద్ధి ఏవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అన్న మాట చెప్పారు ఆయన. అంటే ఆత్మ కాకుండా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మనిషి మనసులో మెదిలే భావాలు, ఇవన్నీ